ఫీలింగ్స్ తోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయినా పర్వాలేదు సార్, ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటే చాలు. హలో, ఎవరనుకుంటున్నావు? ఇక్కడ ఆల్వేస్ ఎనర్జెటిక్ తెలుసా? ఎందుకు తెలీదు? ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి కదా ఈ ఆనకట్టలు. ఎంతకీ తీరని ఎడబ. ఇందుకే ఈ కట్టుబాట్లు. పొరపాటున ఏ అర్ధరాత్రో లేచి అల్లరి వేషాలు వేయకుండా ఈ క్యాలెండర్ చూసి డేట్ క్యాలిక్యులేట్ చేసుకుని కామ్గా పడుకోవాలన్నమాట. రోజు అదేగా చేస్తున్నావు. కొన్ని రోజులు కంటిన్యూ చేయండి చాలు. సరే సరే సరే, చాలా లేట్ అయిపోయింది, పడుకోండి. అను, యాక్చువల్ గా మరి అది మరి ఏది అంటే అది ఎలాగూ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి కాబట్టి అప్పటి వరకు ఇలా ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. అవునా? అదే అంటే ప్రాక్టీస్ లాగా అనుకో. చాలండి, ఇదేమన్నా క్రికెట్ మ్యాచా ముందుగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవ్వడానికి? అవసరం లేదనుకో. కాకపోతే నువ్వు మన ఫస్ట్ నైట్ రోజు ఏం చేసావు? నేనా? ఏం చేశాను? ఏం చేసావు గుర్తెచ్చుకో. ఓ, పడుకుండిపోయాను కదూ. లాస్ట్ లో కాదు, ఫస్ట్ లో. ఫస్ట్ లోనా? ఏం చేశానబ్బా? నేను ఇలా నీ దగ్గరికి ప్రేమగా వస్తుంటే ఇదిగో ఇలాగే దూరంగా వెళ్ళిపోయావు. అంటే ఆ టైంలో ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది కదా సార్. కదా, అందుకే ఆ టెన్షన్ ఉండకుండా ఈ స్పీడ్ బ్రేకర్స్ గట్రా పడకూడదనే ఈ అచ్చికిపుచ్చికిలు. ఏంటి అలా చూస్తున్నారు? నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయనో. అమ్మా నాన్నల విషయంలో అయితే స్కూల్లో చిన్న పిల్లలా ఏడుస్తావు. నేనేదో నా ట్రయల్స్ వేసుకుంటే మాత్రం స్కూల్లో టీచర్లా రిస్ట్రిక్ట్ చేస్తావు. ఏదైనా మీ అమ్మాయిలకే చెల్లు. సరే సరే సరే, అయితే ఇప్పుడేమంటారు? ఏముంది, నేను హర్ట్ అయ్యాను, అందుకే నువ్వు నాకిచ్చింది నేను నీకు తిరిగిచ్చేస్తాను. నేనేమిచ్చాను సార్? అబ్బా, ఓహో, ఈ రూట్ లో వచ్చారా మీరు? స్ట్రైట్ రూట్ వర్కౌట్ కావడం లేదని యూ టర్న్ తీసుకున్నాను. సో ఇప్పుడు నా టర్న్ తీసుకో. నాకేం అక్కర్లేదు, అవసరమైనప్పుడు నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. అను, నేనిచ్చినప్పుడే తీసుకో, లేదనుకో నేనివ్వాలనుకున్న స్టైల్లో ఇచ్చేస్తాను. ఏంటి భయపెడుతున్నారా? నేనేం చిన్న పిల్లని కాదు, మీ ఆటలు నా దగ్గర కాదు. కాంగా పడుకోండి. గుడ్ నైట్. రాక్షసి. సండే ఆర్య, కన్స్ట్రక్షన్ సైట్ నుంచి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదు ఆర్య, నేను ఒకసారి ఫాలోఅప్ చేస్తాను. ఫైన్. వాట్ అబౌట్ ఫుడ్ కార్పొరేషన్ వర్క్ ప్రాసెస్? నిన్న మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్ మీరా.
సార్ నన్ను రమ్మన్నారంట. ఎస్ మీరా, నీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. చెప్పండి సార్. మాన్సి గురించి నీ ఒపీనియన్ ఏంటి మీరా? సార్ ఐ మీన్ తనని ఇంట్లో చూసిన దానికి ఆఫీస్లో చూస్తున్న దానికి ఏదైనా డిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నాను. టు బి ఫ్రాంక్, మాన్సీ మ్యామ్ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను తన వర్క్స్ లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. సో నేనంతగా అబ్జర్వ్ చేయలేదు సార్. యా, అలా అబ్జర్వ్ చేయకపోవడానికి నీకు మాన్సికి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఏ రీజన్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే మీరా? నథింగ్ లైక్ దట్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు మాన్సికి మధ్య ఏ విషయంలో క్లాష్ వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? క్లాష్ అంటూ ఏమీ లేదు సార్. మాన్సీ మ్యామ్ కి డామినేషన్ అంటే నచ్చదని మీకు కూడా తెలుసు కదా. తన ఫినాన్షియల్ మ్యాటర్స్ ని నేను కంట్రోల్ చేయడం మేడంకి నచ్చేది కాదు. సో అలా అలా డిస్టెన్స్ క్రియేట్ అయింది అంతే సార్, వేరే ఏం లేదు. అది మనసులో పెట్టుకొని నేను ఇంటికొచ్చినప్పుడు కూడా మేడం నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఐ కెన్ అండర్స్టాండ్ మీరా. మాన్సీ మెంటాలిటీ అన్నిట్లోనూ హైపర్గానే ఉంటుంది. ఎవరినైనా ఇష్టపడితే ఎంతగా ప్రేమిస్తుందో, కోపం వస్తే అంతే ఎక్కువగా ద్వేషిస్తుంది. తన ఎమోషన్స్ ఏవి స్టేబుల్గా ఉండవు. ఒకప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ అంటే నచ్చని తను ఇప్పుడు నీతోనే కలిసి వర్క్ చేయాలనుకుంటుంది. బట్ సార్, తనతో నీకు కంఫర్ట్గా ఉండదని నాకు తెలుసు మీరా. బట్ తనకే తానే ఒక మెట్టు దిగి నిన్ను చూస్ చేసుకుంది అంటే నీ క్యాపబిలిటీ ఏంటో తనకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే డైలీ నేను ఆఫీస్లో అబ్జర్వ్ చేస్తుంది కదా. అందుకే నువ్వు కూడా తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరి మధ్య హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉంటుందని నా ఒపీనియన్. అను నేననుకున్నంత అమాయకురాళ్ళైతే కాదు. హనికి మనికి ఉంటుంది అనుకుంటే నన్నే అణిచేయాలని చూస్తుంది. అందుకే తనకి తన పవర్కి అడ్డుకట్ట వెయ్యాలి అనుకుంటున్నాను. అందుకు నీ హెల్ప్ కావాలి మీరా. ఐఎమ్ సారీ మ్యామ్, తను అడిగితే నో అన్నానని మీ దగ్గర నుండి మూవ్ చేసిందన్నమాట. గుడ్ అప్రోచ్ మాన్సీ మ్యామ్. ఏం ఆలోచిస్తున్నావు మీరా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని చిన్న డైలమా సార్. నువ్వు అనుకుంటే అవుతుంది మీరా. నీకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే కొన్ని రోజులు సపోర్ట్గా ఉండు చాలు. తనకి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్క్ అలవాటయ్యాక కావాలంటే యూ మే క్విట్. అంటే సార్, దీనికి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరా. నేనేం చైర్మన్గా ఆర్డర్ ఇవ్వడం లేదు. నువ్వు వర్ధన్ ఫ్యామిలీకి వెల్ విషర్ అనే నమ్మకంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యో సార్ ప్లీజ్, మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి? డోంట్ సే లైక్ దట్ సార్. మాన్సీ మేడంకి వర్క్ లో సపోర్ట్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ జరిగిందాన్ని మనసులో పెట్టుకుని తను నాతో ఎలా మూవ్ అవుతారో అని ఆలోచిస్తున్నాను. నీకు ఆ భయం అక్కర్లేదు మీరా. చెప్పాను కదా, మాన్సీ ఎమోషన్స్ ఏవి కాన్స్టెంట్ గా ఉండవని. తను సిచ్యువేషన్ కి తగ్గట్టు ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతుంది అంతే. పాస్ట్ లో ఉండి ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేసేంత క్యాలిక్యులేషన్స్ తన దగ్గర ఉండవు. సో నీకు తనతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
ఓకే సార్. మీ మాట కోసం నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మాన్సి మేడంతో కలిసి వర్క్ చేయడం మీకు ఆనందాన్ని ఇస్తుందంటే ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ మీరా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yes? మే ఐ కమ్ ఇన్ మ్యామ్? రా మీరా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు రాకూడదు అనుకున్నా నేను రప్పించుకుంటాను కదా. చెప్పండి మ్యామ్, వర్క్ లో మీకేం హెల్ప్ కావాలి? ఏంటిది మీరా, ఇది నా కింద పని చేసే పియేలా అంత ఒబీడియంట్ గా అడుగుతున్నావు? నాకేం నచ్చలేదు. అదే నిన్ననే నా డీల్ ఒప్పుకొని ఉంటే హ్యాపీగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కలిసి పని చేసుకునే వాళ్ళం కదా మీరా. ఇప్పుడు చూడు, అఫీషియల్ గా ప్రొసీడ్ అయినందుకు నా ముందు చేతులు కట్టుకొని అసిస్టెంట్ లా నిలబడాల్సి వచ్చింది. అందుకే మీరా, దేనికైనా ముందు చూపు ఉండాలి. మ్యామ్, నేను మీకు వర్క్ లో ఏ విధంగా సహాయపడాలో చెప్తే నా పని నేను చేస్తాను. డైరెక్ట్ గా పాయింట్ కి రమ్మంటావు అంతేగా? ఓకే. నీకు నిన్న చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నా. అను ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత నీ ప్లేస్ కి ఎలా అయితే చెక్కు పెట్టిందో, ఇప్పుడు ఆఫీస్ లో ఇంట్లో సేమ్ నాది కూడా అదే పరిస్థితి. అను కారణంగా నా ఉనికికే ప్రమాదం ఏర్పడేలా ఉంది. అందుకే నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే నువ్వు అనుతో నీ ఎక్స్పీరియన్స్ అంతా అనలైజ్ చేసి నేను నా పొజిషన్ ఎలా కాపాడుకోవాలో నువ్వు అడ్వైస్ చేయాలి. వై? బికాస్ నేను అను కంటే అన్నిటిలో ఒక అడుగు ముందే ఉండాలనుకుంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. అది అంత ఈజీ కాదని నాకు తెలుసు మీరా. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికే కదా నీతో చేతులు కలుపుతాను అనేది. చూడండి మ్యామ్, నేను చేసే వర్క్ వల్ల కంపెనీకి లాస్ రావడం కానీ ఆర్యసర్కి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటేనే నేను చేస్తాను. అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ నా వల్ల కాదు. చీప్ ట్రిక్స్ నీ వల్ల కాదు అనడం చాలా ఫనీగా ఉంది మీరా. నీకు నిజంగానే అలాంటి ఉద్దేశమే ఉంటే నా చేత రాంగ్ ఫైల్లో సంతకం చేయించి కంపెనీకి లాస్ వచ్చే పని ఎందుకు చేపించా? అది మీ మిస్టేక్ మ్యామ్. స్టాప్ ఇట్ మీరా. ఇది మీ మిస్టేకే. సైన్ కరెక్ట్ గా చేయలేదు, బ్లాక్ ఇంక్ తో చేశారు, గ్రీన్ ఇంక్ యూజ్ చేయాలని స్కూల్ సాకులు చెప్పొద్దు. నేనేమి చిన్నపిల్లని కాదు. సో నువ్వు నేను చెప్పింది చేయకుండా నీతులు సూక్తులు చెప్తే నేను వినను. మరి ఓవర్ గా బిహేవ్ చేసావనుకో, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ని అందరి ముందు ఓపెన్ చేసేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. చేసిన తప్పులకి ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నట్టుగా ఉంది. ఏం చేయాలో చెప్పండి మ్యామ్. దాట్స్ గుడ్. చెప్తా. ముందు నన్ను ఒక ప్లాన్ ఆలోచించి నువ్వు, ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో నువ్వే చెప్పు.
ఈలోపు అనుని డౌన్ చేయడానికి, తనని ఆఫీస్లో అన్పాపులర్ చేయడానికి ఏ అవకాశం ఉందో వెతుకు. వాటిని క్యాచ్ చేసి అనుని కట్ చేద్దాం. సరే, నువ్వే క్యాచ్ చేయి, నేనే కట్ చేస్తాను. నీ క్యారెక్టర్ని బ్యాడ్ కానివ్వలే మీరా, అది కూడా నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకే. ఇప్పటి నుంచి నువ్వు 24/7 నాకు టచ్ లోనే ఉండాలి. నాకు అన్ని ఫేవర్ గానే చేయాలి, ఓకే? ఫైన్ మ్యామ్, కెన్ ఐ గో నౌ? ష్యూర్ మీరా, బట్ నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వు. అను, నా మీద నీ అథారిటీని నేనస్సలు బేర్ చేయలేను. అందుకే నా జాగ్రత్తలో నేనుండి నీ స్థాయి ఏంటో చూపిస్తాను. అదే సెంట్ స్మెల్ అంటే మీరా మేడం ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. మీరా మేడం, మీరిక్కడే ఉన్నారు కదూ? ఏంటి మేడం, ఉండి కూడా ఉలకరో పలకరో. ఎంత బ్రేకప్ అయితే మాత్రం హాయిలు బయలు కూడా చెప్పుకోరా? మీరు మరీ మొండి మేడం. మేడం, ఏంటి మేడం, ఏ విషయానికో మీ కడుపు రగిలిపోతున్నట్టుంది. కొంపదీసి మళ్ళీ రివెంజ్ పట్టాలు ఎక్కేశారా? చెప్పండి మేడం, వితౌట్ టికెట్ తో నేను కూడా మీ జర్నీలో జాయిన్ అయిపోతా. మీరు ఇంజన్లా ముందుండి నడిపించండి, నేను బోగిలో మిమ్మల్ని ఫాలో అయిపోతాను. ఏంటి మేడం మీరు, పాపం బ్లైండ్ వాడనే కైండ్ కూడా లేకుండా ఎంత వైలెంట్ అయిపోయారేంటి? ఓ, ఇక్కడున్నారా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నీతో చేరి చీప్ ట్రిక్స్ ప్లే చేసినందుకు అనవసరంగా నేను బ్లేమ్ అయిపోయాను. దానంతటికి వడ్డీ వరపు తీర్చుకోవాల్సి వస్తుంది. ఏంటి, నాతో చేరి చీప్ ట్రిక్స్ చేశారా? అవ్వా, ఎవరైనా వింటే నోటితో నవ్వుతారు. రఘుపతి, కాకపోతే ఏంటి మేడం, నేనా అను ఇంట్లో డబ్బులు పెట్టి ఇరికించమన్నాను? నేనా వ్యాలంటైన్స్ డే రోజు బంధం సేనను పంపించి రెచ్చగొట్టించాను? నేనా పోచంపల్లికి వెళ్లి కుట్రలు చేయమన్నాను? నేనా అను పెళ్లి జరగకూడదని జాతకాలు మార్పించాను? నేనా అపశకనం అనేలా బోనాలు మార్చాను? నేనా చివరికి పెళ్లిలో డ్రగ్స్? నోరు మీ రఘుపతి, నోటికొచ్చినంత బాగొద్దు. నో మేడం, నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనా? ఇంకోసారి ఇలాగే ఎక్కడ పడితే అక్కడ బాగేవనుకో, నీ వేలు వేడి టీలో ముంచడం కాదు, నీ తలని తీసుకెళ్లి యాసిడ్ లో ముంచేస్తాను. దరిద్రం వదిలిపోతుంది. మీరా మేడం, ఎవడ్రా అమ్మాయిలు సుకుమారం అని చెప్పింది? వీళ్ళు సైకోలకి శాంపిల్స్ రా బాబు. అమ్మో. ఆర్య, అమ్మా, మాకోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? భోంచేసావా లేదా? లేదార్య, మీ అందరితో కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నాను. అదేంటి మ్యామ్, మేమంతా ఆఫీస్ నుంచి రావడానికి అప్పుడప్పుడు లేట్ అవుతుంది. మీరిలా మాకోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా చెప్పండి? టైంకి భోజనం చేయాలి కదా, పైగా మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి.
ఏం పర్వాలేదాను. ఓ అరగంట అటో ఇటో అంతే కదా. పైగా ఒక్కదాన్ని తింటే ఏదో ఫార్మాలిటీకి 2 ముద్దలు తింటానంతే. అదే మీ అందరితో కబుర్లు చెప్పుకుంటూ తింటే కడుపు నిండా తింటాను. అంతేలేమ్మా, కొడుకుల్ని కోడల్ని చూడగానే మీకు కడుపు నిండిపోతుంది కదా. కరెక్ట్గా చెప్పావు కేశవ.